హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న పార్క్లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా. అక్కడ పార్క్లో చాలా రకాల మెట్ట తామర మొక్కలు చూశానండి. ఎల్లో కలరు, బేబీ పింకు, డార్క్ పింకు. ఈ మొక్కలు అందంగా ఉన్నాయి. ఫొటోస్ చూసి ఫ్రెండ్స్ అడిగారు, విత్తనాలు కూడా తీసుకున్నాను. అలాగే నేను ఆ విత్తనాలలో నుంచి కొన్ని నేను కూడా మొలకెత్తుతాయేమో అని చూసి వేస్తున్నానండి. ఇవి కొన్ని ఎండకుండా కొన్ని విత్తనాలు అనేది గట్టిగానే ఉన్నాయి కానీ ఎండలేదు. వీటిని కూడా కొన్ని సపరేట్గా వేసి చూద్దామని, ఒకవేళ మొలకెత్తుతాయో లేదో, ఏవి కరెక్ట్గా మొలకెత్తుతాయో చూద్దామని సపరేట్గా వేశాను. ఈ నల్లటివేమో ఎండినాయి అన్నమాట. ఈ కొంచెం బయటగా ఉన్నాయి చూడండి, ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇవి ఇలా లేయర్ అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే గోరుతోని. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇవి సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి మొక్కలు వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. సరే వేసి చూద్దామని వేస్తున్నాను. మీరు కూడా ఇలా కెన్నా లిల్లీ అనేది వేసి చూడండి. మనం అనుకుంటాం కదా, ఇవి బల్బ్స్ ఉంటాయి, బల్బ్స్తోనే నాటుకుంటాయి అనుకుంటాము, కానీ కాదని విన్నాను. నేను గూగుల్లో చూశాను, చాలా వీడియోస్ కూడా చూశాను. ఇవి మన లోటస్ విత్తనాల్లాగే రాకాలంట. నేల మీద రాకి నీళ్ళల్లో వేసి ఒక 3-4 రోజుల తర్వాత మొక్కలు వచ్చేస్తాయంట. చిన్నగా ఆ రాకిన విత్తనాల్లోంచి ఇవి గట్టిగా ఉన్నా కానీ ఒక సైడ్ రాకాలంట. అవి నాని మొక్కలు వచ్చేస్తాయి. సేమ్ తామరపూల విత్తనాలు మొక్కలు వచ్చినట్టే వస్తాయంట. అప్పుడు మనం మట్టిలో నాటుకోవాలంట. చాలా చాలా అందంగా ఉన్నాయి మొక్కలు. నేను ఇక్కడ పార్క్లో అనేది తీసుకుంటున్నాను విత్తనాలు. వీళ్ళు ఏమి అనరు, ఎందుకంటే రాలిపోతాయి కదా మొక్కల విత్తనాలు. అందుకని పిల్లలు కూడా, మా మనవరాలు కూడా ఆడుకుంటుందని తీసుకుంటే కొన్ని విత్తనాలు ఆమెకు కూడా ఇచ్చాను. మా మనవరాల కోసం కూడా కొన్ని విత్తనాలు కలెక్ట్ చేశాను. ఈ విత్తనాలు అనేది చిన్నపిల్లలకి దిష్టి పూసల్లాగా కూడా కట్టచ్చు. చేతికి అలా బ్రాస్లెట్ లాగా మనము పచ్చిగా ఉన్నప్పుడే సూదితోని కుచ్చి అలా మనము బ్రాస్లెట్ లాగా చేతికి కట్టామనుకోండి, దిష్టి పూసలాగా బాగుంటాయి. న్యాచురల్ కదా ఇది మెడిసినల్ ప్లాంట్ అని విన్నాను. ఇంకా దీని గురించి తెలుసుకుంటే చాలా ఉన్నాయండి. ఒకప్పుడు ఇవి అందరి ఇళ్ళ ముందు వేసేవారు. వేరే కలర్ కూడా ఉంది మా ఇంట్లో. ఇవి అసలు మనం ఇంట్లో వేస్తే అసలు పోవండి అసలు మొక్కలు. ఒక మొక్క పక్కన ఇంకో మొక్క, ఒక్క మొక్క ఉంటే చాలు, అంతా పాకిపోతుంది మన దొడ్డంతా. అలా అయితే ఇప్పుడు మనకి కొన్ని విత్తనాలు ఫ్రెండ్స్ కోసం అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని కొమ్మలు కూడా అడిగారు, అవి కూడా చాలా బాగున్నాయండి. పువ్వులు చిన్నగా ఉన్న పువ్వులు, ఇంకా హ్యాంగింగ్ చేసి ఉన్న బాస్కెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ పార్క్లో అయితే నేను కొన్ని రకాలైతే కలెక్ట్ చేస్తున్నాను ఈరోజు. ఇలా పచ్చిగా కొంచెం ఎండక ముందైతే వైట్గా ఉన్నాయి గింజలు. ఇవే నేను నాటాను మట్టిలో. ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి విత్తనాలు చెట్టు ఎక్కడైనా మీకు కనిపిస్తే కనుక విత్తనాలు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇంకా వేరే మొక్కలు కూడా ఏమున్నాయంటే అమర్ లిల్లీస్ కూడా ఉన్నాయి, అంతూరియం ప్లాంట్స్ ఉన్నాయి, చుక్క మల్లెలో 3 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇలా హ్యాంగింగ్ బాస్కెట్ అండి. ఇవి చాలా బాగుంటాయి. ఇంత చిన్న మొక్క పెట్టేస్తే మనకి వీటికి వేర్లు కూడా ఉన్నాయి. ఈ మొక్క పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఇదేమో మనీ ప్లాంట్, వేరే 2 వెరైటీస్. ఇదేమో వెరిగేటెడ్ మనీ ప్లాంట్, అది వేరే. ఇంకా ఇలా అన్నమాట. మనకి కావలిస్తే ఇందులో ఒక 2-3 కొమ్మలు కూడా ఇలా తీసుకున్నా కూడా ఏమనుకోరు వీళ్ళు, ఏమనరు. మా కోసమే ఇక్కడ పెట్టామని చెప్పారు. వీటిని నేను ఫ్రెండ్స్ కోసం అనేది తీసుకున్నాను. ఇలా ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ ఒక వెరైటీ ఫ్లవర్స్ అన్నమాట. రెడ్ కలర్, పర్పుల్ కలర్ చాలా బాగున్నాయి కదా. జెట్ ప్లాంట్ ఇది కూడా 2 కలర్స్ అండి. ఇవి కూడా కొమ్మలు నాటితేనే వచ్చేస్తాయి చాలా ఈజీగా. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ.
వీళ్ళు పెట్టిన మొక్కలు చూస్తుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది కదా. ఇంకా కొన్ని కొమ్మలు ఏమంటే ఇవి చుక్కమల్లె 3 కలర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఈ కొమ్మలు కూడా కొన్ని తీసుకున్నాను, నాటు పెట్టాను వాళ్ళ కోసం, వేర్లు వచ్చాక ఇవ్వటం కోసం. లిల్లీస్ ఇవి కూడా ఇంట్లో ఒక చాలా మంచి మొక్కలండి. పింక్ కలర్ చుక్కమల్లె, నేను ఇప్పుడు పర్పుల్ కలర్ మొక్కలు చూపించాను కదా, నేల మీద మొత్తం తివాచి పరిచినట్టు ఇవి పరుచుకొని పర్పుల్ కలర్ ఫ్లవర్స్లో చాలా అందంగా అనిపించాయి. నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారండి, ఏమైనా ఇలాంటి మొక్కలు అనేది వాళ్ళు బయటికి వెళ్ళలేరు కనుక వాళ్ళ కోసం నేను కలిసినప్పుడు గిఫ్ట్గా ఇవ్వటం కోసం ఇలా పెట్టాను. నేను ఎప్పుడు ఏదో ఒకటి అలా కలెక్ట్ చేసి తెలిసిన వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.